మాకు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ గ్రామీణ మంచినీటి పథకం పూర్తిగా 30 సంవత్సరాల కింద తయారై ఉండడం వల్ల పైపులు పగిలిపోవడం, నిరంతరం అతిసార రావడం లాంటి పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మాకు తోడుకోవడానికి అవసరమైన బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ లేదా మిగతా చెరువులు పూర్తిగా వాల్స్ పాడైపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నాం అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఈ జలజీవన్ మిషన్ కింద 50% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జలజీవన్ మిషన్ కింద ఇంతకు ముందు డబ్బులు శాంక్షన్ అయినప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో ఎటువంటి పని జరగకుండా ఆగిపోయింది. అలాగే అమృత్ 2 పథకం, పట్టణంలో ఇవ్వాల్సినటువంటి అమృత్ 2 పథకం కూడా చాలా దారుణంగా ఉంది. దానికి 22 కోట్లు గత ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోవడం వల్ల చాలా దారుణాలు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి, ఎందుకంటే చాలా అవమానంగా మాట్లాడారు అధ్యక్ష. మా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు పొరపాటున గత 5 సంవత్సరాలు ఎప్పుడన్నా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు అడిగితే వాళ్ళు అంటే మంచినీళ్లు అడిగినందుకు కేసులు పెట్టినట్టు ఘనత ఆదోని నియోజకవర్గంలో ఉంది దగ్గర. ఎందుకంటే నీళ్లు లేకుండా పోతే నీళ్లు ఇవ్వలేకపోవడం అన్నది ఒక సమస్య. నీళ్లు ఉండి కూడా సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడం వల్ల, ఇంటింటి కుళాయి లేకపోవడం వల్ల నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఆదోని నియోజకవర్గ ప్రజలు ఉన్నారు అధ్యక్ష. దీన్ని వెంటనే సరి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని అంటే నీళ్లను నింపుకునే ట్యాంకులను సరి చేయడానికి కూడా లేని దుస్థితి ఈ రోజు ఆదోనిలో ఉంది. ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు రిపేర్ చేస్తూ ఇంటింటి కుళాయి ఇచ్చి ఆదోని ప్రజలకు రోజు నీళ్లు ఇచ్చే అవకాశాన్ని కల్పించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. డాక్టర్ గారు, మీ పేరు దీంట్లో లేదు, అయినా మీకు అవకాశం ఇచ్చా. అయినా 5 నిమిషాలు 6 నిమిషాలు మాట్లాడకూడదు, సింపుల్గా మాట్లాడకూడదు. నిమిష్ గారు. అధ్యక్ష, ఎమ్మిగనూరు ప్రస్తుతం పాపులేషన్ 1,04,200 ఉంది అధ్యక్ష. అయితే దీనికి కావాల్సిన వాటర్ 14.07 MLD, కానీ ప్రజెంట్ వాటర్ సప్లై చేస్తున్నది 10.45 MLD. అయితే ఇక్కడ 5.91 MLDతో 2 ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నాయి. అంటే మొత్తం 11.82 MLDతో ట్రీట్మెంట్ ప్లాంట్ జరుగుతుంది అధ్యక్ష. అయితే ప్రస్తుతం ఉన్న మెయిన్ వాటర్ లైన్స్ 6.6 కిలోమీటర్లు, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ 125.5 కిలోమీటర్స్ ఉన్నాయి. ట్యాప్ కనెక్షన్స్ మొత్తం 13,839 ఈరోజు ఎమ్మిగనూరులో ఉన్నాయి అధ్యక్ష. ప్రస్తుతం ఇస్తున్నది వాటర్ సప్లై 10.45 MLD మాత్రమే. అంటే స్టాండర్డ్గా 135 LPCD ఇవ్వాల్సి ఉంటే ఈరోజు ఎమ్మిగనూరు కేవలం 100.28 LPCD మాత్రమే ఇస్తూ ఉన్నారు. అంటే 3.62 MLD వాటరు ఈరోజు ఎమ్మిగనూరుకి డెఫిసిట్గా ఉంది. అయితే ప్రస్తుతం వాటర్ని తుంగభద్ర డ్యాము లో లెవెల్ రైట్ కెనాల్ నుంచి తీసుకొని పడుతుంది. అయితే ఈ కెనాల్ ఏప్రిల్ 1 నుంచి 31 జూలై వరకు అది క్లోజ్ చేస్తారు ఆ పీరియడ్లో. అయితే ఆ సమయంలో మొదటి 40 రోజులు అంటే 1 ఏప్రిల్ నుంచి 10th మే వరకు ముందుగా కెనాల్ ద్వారా నింపబడిన 526 ml కలిగిన గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుండి, మళ్ళీ 87 ml కలిగిన ఎమ్మిగనూరు SSR ట్యాంక్ నుండి తీసుకునబడి మిగతా 80 రోజులు ముందుగా నింపబడిన పునికనుమ రిజర్వాయరు మరియు గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుంచి ఏదైతే నింపబడి ఉంటుందో దాని నుంచి యాక్చువల్గా సిటీకి సప్లై చేయబడుతుంది. అయితే ఈ సమస్యని అధిగమించడానికి 2033 పాపులేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 148 కోట్లతో ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేయబడింది అధ్యక్ష. దీని ద్వారా 18.93 MLD వాటర్ని మనం సిటీకి సప్లై చేయగలం. అయితే మొత్తం 2 తీసుకుంటే అంటే ఆల్రెడీ ఏదైతే 10.56 ఇస్తున్నాం అది ప్లస్ ఇది తీసుకుంటే 2039 వరకు పాపులేషన్ ఎంత ఉంటుందో దానికి యాక్చువల్గా వాటర్ సరిపోతుంది అధ్యక్ష. అయితే ఇక్కడ సభ్యులు అడిగినట్టుగా 2007లో హట్కో లోన్లో ఒక SS ట్యాంకర్ నిర్మించాలని ఎమ్మిగనూరు విలేజ్ నుంచి 19.68 ఎకరాలని, అదేవిధంగా గుడికల్లు విలేజ్ నుంచి 76.25 ఎకరాలని
మొత్తం 95.8 ఎకరాలని సేకరించారు. అయితే ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా 148 కోట్లతో ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల ఆ ల్యాండ్ని మళ్ళా రిటర్న్ ఇచ్చేశారు అధ్యక్ష, ఎక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ చేశారు దానికి. అందువల్ల ప్రస్తుతం ఏదైతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా